శ్మశానంలో కొత్త కుండ వాడతా. అక్కడ పోయిన తనకి చుట్టూ నీళ్లు, కుండలో నీళ్లు పోసి చుట్టూ తిప్పుతూ వెనకాల మేకుతో ఓ చిల్లు కొడతారు, నీరు కారుతుంది. ఈ నీటి ద్వారా పోయిన జీవికి ఇచ్చే సందేశం ఏంటంటే, నాన్న నీకు నీళ్లు వదిలేశాను, నీకు నాకు సంబంధం లేదు, దయచేసి పైకి వెళ్ళిపో. ఇంకా కొడుకు నేను పట్టుకుని వేళ్ళాడకని కొడుకు చెబుతున్నాడు. అక్కడ మంత్రాలు ఉంటాయి అలాగా. అప్పటికీ ఆ ప్రాణిలో ప్రాణం ఉంటుంది. దహనం చేసే వరకు ప్రాణం పోదు. ఇంకా దహనం సమయానికి ఇంకా ఒక ప్రాణం అందులో ఉంటుంది. పూర్తిగా దహనం అయిపోతుంటే వెళ్ళిపోతుంది, కంగారు పడి వెళ్ళిపోయి, అదేమిటి ఆ దేహం తగలబడిపోతుంది, దేహమే నేను అనుకున్నా, కాలిపోతున్నా, నాకేం తెలియట, అయ్య బాబోయ్ దేహం నేను కాదన్నమాట, 70 ఏళ్ళు బతికాని ఈ విషయాన్ని గ్రహించలేకపోయాని అని జీవుడు ఏడుస్తాడమ్మా. ఇదే జీవుడు వేదన. అందుకని ఈ చుంటూ చేసినప్పుడు ఏం చేస్తారు, ఈ నీళ్లు ద్వారా కొడుకు ఏం తెలియజేస్తున్నాడు, వెళ్ళిపో నన్ను వదిలే, ఇంక ఊరికి పెట్టుకోవద్దు, ఇగో నీళ్లు వదిలేశాను. కొండ బద్దలు కూడా చెప్తారు ఆ విషయాన్ని. అందుకే కొండ బద్దలు కూడా చెప్పడం అనేది వచ్చింది. కొండ బద్దలు కూడా ఏం చెప్పాడు, తండ్రి లాంటి వాడికి నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు. అది ఘోర వార్తే, కానీ చెప్పేశాడు. బద్దలు కూడా చెప్పడం వచ్చింది.